వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీకు కోడింగ్ ఇంటర్వ్యూ ఉందా? సో ఆ కోడింగ్ ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలని ఆలోచిస్తున్నారో, సో వాటి కోసమే 9 టిప్స్ తీసుకొచ్చాను. సో ఈ వీడియో మీకోసమే. సో 9 టిప్స్ టు క్రాక్ ద కోడింగ్ ఇంటర్వ్యూ. వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి అండర్స్టాండ్ ద బేసిక్స్. మనం ఎక్కడికి వెళ్ళినా లైక్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావచ్చు, దేంట్లో అయినా మనం బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంజూర్ ఏ సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫండమెంటల్ డాటా స్ట్రక్చర్స్. ఇక్కడ మనం కోడింగ్ సంబంధించి మనం సాలిడ్ అండర్స్టాండింగ్ దేని ఫండమెంటల్స్, డాటా స్ట్రక్చర్స్, అరేస్ కావచ్చు, లింక్ లిస్ట్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, తర్వాత ఆల్గరిథమ్స్, సర్చింగ్ అండ్ సార్టింగ్ ఆల్గరిథమ్స్ పైన మీరు ఆ బేసిక్స్, ఆ ఫండమెంటల్స్ని బాగా తరోగా అర్థం చేసుకోండి. దీస్ ఆర్ ఆఫ్టెన్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ కోడింగ్ ఇంటర్వ్యూస్. కోడింగ్ ఇంటర్వ్యూస్లో వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. అరేస్ కావచ్చు, లింక్ లిస్ట్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, తర్వాత ఆల్గరిథమ్స్. ఇక్కడ నేనేం చెప్పాను, సార్టింగ్ అండ్ సర్చింగ్ అని చెప్పాను. ఇంకా చాలా ఆల్గరిథమ్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఆల్గరిథమ్స్ పైన చేసాము, ఒకసారి సెర్చ్ చేయండి. సో ఫస్ట్ ఎప్పుడైనా మనం ఫస్ట్ బేసిక్స్ కంప్లీట్ చేయండి. తర్వాత ప్రాక్టీస్ రెగ్యులర్లీ. సో సాల్వ్ కోడింగ్ ప్రాబ్లమ్స్ రెగ్యులర్లీ ఆన్ ప్లాట్ఫామ్స్ లైక్ లీడ్ కోడ్ కావచ్చు, హ్యాకర్ ర్యాంక్, తర్వాత కోడ్ సిగ్నల్. ఇవి లీడ్ కోడ్లో, హ్యాకర్ ర్యాంక్లో, కోడ్ సిగ్నల్, ఇంకా చాలా ఇంకే ప్లాట్ఫామ్ ఉంటే ఆ ప్లాట్ఫామ్లో మీకు కోడింగ్ ప్రాబ్లమ్స్ని రెగ్యులర్గా సాల్వ్ చేస్తుండండి. సో ప్రాక్టీస్ అనేది మనకు నాట్ ఓన్లీ ఇంప్రూవ్ యువర్ కోడింగ్ స్కిల్ బట్ ఆల్సో హెల్ప్స్ యూ బికమ్ కంఫర్టబుల్ విత్ ద ఇంటర్వ్యూ ఫార్మాట్. సో ఈ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, సాల్వ్ చేస్తుంటే మన కోడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్తో పాటు అలాగే మనం కంఫర్టబుల్ అయిపోతాం. ఇంటర్వ్యూ ఫార్మాట్లో కూడా మనం కంఫర్టబుల్గా అయిపోతాం. సో అందుకే ప్రాక్టీస్ రెగ్యులర్లీ. తర్వాత ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే పక్కా ఉండాలి. సో మీరు లేకపోయినా కూడా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ లీడ్ కోడ్, వీటిలో హ్యాకర్ ర్యాంక్లో మనం ప్రాక్టీస్ చేస్తూ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే మనం ఇంప్రూవ్ అవుతూ వెళ్తాం. సో ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉంది, ఇప్పుడు బ్రేక్ డౌన్ ప్రాబ్లమ్స్ ఇంటూ స్మాలర్ మేనేజబుల్ పార్ట్స్. మీకు కాంప్లెక్స్ ప్రాబ్లం లెక్క కనిపించింది, పెద్ద ప్రాబ్లం ఉంది, దాన్ని స్మాల్ పార్ట్స్ లాగా చేసుకొని దాన్ని సాల్వ్ చేస్తూ మళ్ళీ కలిపేసుకోవచ్చు. సో మనం బ్రేక్ డౌన్ ప్రాబ్లమ్స్ ఇంటూ స్మాలర్, తర్వాత ఆ మేనేజబుల్ పార్ట్స్ని మనం సాల్వ్ చేస్తూ వెళ్ళాలి. తర్వాత అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్, డివైజ్ ఎ ప్లాన్ అండ్ దెన్ ఇంప్లిమెంట్ ఇట్. ఇట్ ఎంపసైజ్ క్లారిటీ అండ్ ఎఫిషియన్సీ ఇన్ యువర్ సొల్యూషన్స్. సో ఇలా మనం డివైడ్ చేస్తూ ప్రాబ్లమ్ సొల్యూషన్ కనుక్కుంటే మీకు ఈజీ అవుతుంది. తర్వాత ఎఫిషియన్స్ వేలో సొల్యూషన్ కూడా కనుక్కునే అవకాశం ఉంటుంది. సో ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. లర్న్ టైం మేనేజ్మెంట్. మన కోడింగ్ ఇంటర్వ్యూస్లో మెయిన్గా మనం టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనకున్న తక్కువ టైంలో అక్కడ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టు ఉండాలి. ప్రోగ్రామ్ ఇచ్చినా ఏది ఇచ్చినా మనం కోడింగ్ ఇంటర్వ్యూలో దానికి తగ్గట్టు మనం ఆ టైం మేనేజ్మెంట్ చేసేటట్టు ఉండాలి. సో ప్రాక్టీస్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ విత్ ఏ టైం లిమిట్ టు ఇంప్రూవ్ యువర్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్. ఒక టైం పెట్టుకొని ఆ టైంలో మీరు అది చేయగలిగారనుకోండి, ఇప్పటి నుంచే మీరు కోడింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఆ టైం మేనేజ్మెంట్ చేయగలుగుతారు. సో ప్రయారిటైజ్ సాల్వింగ్ ద మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఫస్ట్. సో మీరు ఆ సాల్వింగ్ ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఆ మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోండి ఫస్ట్. మళ్ళీ ఆ టైం మెయింటైన్ చేసేటట్టు మీరు చూసుకోవాలి. తర్వాత రివ్యూ డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. బీ వెల్ వర్స్డ్ ఇన్ కామన్ డాటా స్ట్రక్చర్స్. ఆల్రెడీ స్టార్టింగ్లో కూడా చెప్పాను, అరేస్, లింక్ లిస్ట్, స్టాక్, క్యూ, ఇవన్నీ మనకు మీరు చాలా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. తర్వాత ఆల్గరిథమ్స్, సర్చింగ్, సార్టింగ్, డైనమిక్ ప్రోగ్రామింగ్ కావచ్చు, ఇంకా కొన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయి. సో ఆల్గరిథమ్స్ పైన మీరు చాలా గ్రిప్ ఉండాలి, ఎందుకంటే మనకు ఇంటర్వ్యూలో వాటిపైన క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వాటిని ఎలా అప్లై చేయాలి, ఎఫిషియెంట్ వేలో ఏ ఆల్గరిథమ్స్ ఎక్కడ యూజ్ చేస్తే మనకు ఎఫిషియెంట్ ఆన్సర్ వస్తుంది, అది కూడా మీకు ఐడియా ఉండాలి. ఇంటర్వ్యూయర్ కూడా అదే చూస్తాడు, మీకు ఏ ఆల్గరిథం యూజ్ చేస్తున్నాడు, ఎఫిషియెంట్ వేలో యూజ్ చేస్తున్నాడు లేదా తక్కువ టైంలో. మాక్ ఇంటర్వ్యూస్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు కోడింగ్ ఇంటర్వ్యూకైనా ఏదైనా మాక్ ఇంటర్వ్యూ మీ ఫ్రెండ్స్తో కావచ్చు, మెంటర్స్తో కావచ్చు, మీ లెక్చరర్స్తో కావచ్చు, ఇంకెవరితోనైనా ఆ మాక్ ఇంటర్వ్యూ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోండి. మీరే మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయించుకోండి. సో మీరు ఎలా మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోండి. సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు కరెక్ట్ ఎక్కడెక్కడ పోయిందో, లైక్ ఎక్కడెక్కడ మీరు మైనస్ అవుతుందో అది ఫీడ్బ్యాక్ తీసుకోండి. సో అక్కడ మీరు ఇంప్రూవ్ కాగలుగుతారు మెయిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి. సో మీరు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయించుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎక్స్ప్లోర్ కంపెనీ స్పెసిఫిక్ టాపిక్స్. సో రీసెర్చ్ ద స్పెసిఫిక్ కోడింగ్ లాంగ్వేజెస్ అండ్ టెక్నాలజీ యూజ్డ్ బై ద కంపెనీ యు ఆర్ ఇంటర్వ్యూయింగ్ విత్. సో మీరు ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో, సో ఆ కంపెనీ వాళ్ళు స్పెసిఫిక్ కోడింగ్ లాంగ్వేజ్ ఏది యూజ్ చేస్తున్నారు, ఏ టెక్నాలజీ పైన వర్క్ చేస్తున్నారు, సో దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి, రీసెర్చ్ చేయండి. సో అది మీకు చాలా ఇంప్రూవ్ చేయగలుగుతుంది. సో మీరు కూడా వాళ్ళకి కావాల్సింది మీ దగ్గర స్కిల్ ఉందనుకోండి, మీరు ఈజీగా వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మీరు రీసెర్చ్ చేయండి, అసలు ఏ కోడింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారో కంపెనీ వాళ్ళు, ఏ టెక్నాలజీ పైన వర్క్ చేస్తున్నారో అనేది తెలుసుకోండి.
తర్వాత ఆస్క్ క్వశ్చన్స్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. డోంట్ హెజిటేట్ టు ఆస్క్ క్లారిఫైయింగ్ క్వశ్చన్స్ అబౌట్ ద ప్రాబ్లమ్. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఏదైనా ప్రాబ్లం విషయంలో మీకు క్వశ్చన్స్ ఉంటే డోంట్ హెజిటేట్ టు ఆస్క్. దిస్ షోస్ యువర్ అనలిటికల్ స్కిల్స్ అండ్ హెల్ప్స్ యూ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ బెటర్. సో ఇది మనకు అనలిటికల్ స్కిల్స్ మరియు మనకు ప్రాబ్లమ్ని బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో క్వశ్చన్స్ అడగండి, డోంట్ హెజిటేట్. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి స్టే కామ్ అండ్ కమ్యూనికేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్ అయ్యేంత వరకు కామ్గా ఉండడం చాలా అవసరం. సో మెయింటైన్ ఏ కంపోజర్ ఈవెన్ వెన్ ఫేసింగ్ ఏ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీరు కంపోజ్గా ఉండండి, టెన్షన్ లేకుండా కూల్గా ఉండడానికి ప్రయత్నించండి. క్లియర్లీ కమ్యూనికేట్ యువర్ థాట్ ప్రాసెస్ అండ్ అప్రోచ్. సో మన కమ్యూనికేట్ చేయండి, మీ థాట్స్ ఏంటి, మీ ప్రాసెస్ ఏంటి, మీ ఆ అప్రోచ్ ఎలా ఉండబోతుందో ఈ మంచిగా ఇంటర్వ్యూయర్కి కమ్యూనికేట్ చేయండి. ఇంటర్వ్యూయర్స్ ఆఫ్టెన్ వాల్యూ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ హ్యాజ్ మ్యాచ్ యాజ్ కరెక్ట్ సొల్యూషన్. సో మీరు ఇంటర్వ్యూస్ మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్స్, సో ఇవి చాలా ఇంపార్టెంట్ మీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. సో మీరు ఈ స్టే కామ్గా ఉండండి, కమ్యూనికేట్ అవ్వండి. సో ఈ 9 టిప్స్ మీరు కరెక్ట్ వేలో ఫాలో అవుతే ఈ 9 టిప్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం, రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.